హాయ్ ఎవ్రీవన్. హాయ్. ఈ స్కూటీ అనేది తీసుకున్నా. ఈ స్కూటీ ఎంత పడ్డదంటే ఫర్ డే వచ్చేసి మనకు 2 lakhs, అంటే మన కరెన్సీలో తక్కువనే ఉంటుందండి. ఈ లావోస్ కరెన్సీ ఏంటంటే కిప్ అంటారు. ఈ 2 లక్షల కిప్పులు పడ్డాయి మనకైతే. ఇది మనకు 1 డేకి, ఇది 2 డేస్కి తీసుకున్నా 4 lakhs ఇచ్చేసి. ఇది ఫ్రెండ్స్, మనం అయితే లావోస్ దేశంలో ఉన్నాం కదా. సో మీకు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న స్ట్రీట్లు. మనమైతే స్కూటీ మీద వెళ్తున్నాం అట్లా చూసుకుంటా. ఇప్పుడే కొంచెం తినేసి బయట ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాము. వియాటిన్ బ్యాంక్ అంట. సో అక్కడ మనకి ఎదురుగా చూసుకోవచ్చు ఒక చిన్న దర్వాజా లెక్క ఉంది, ఆర్చ్. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఒకసారి అన్ని విజిట్ చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్, దీని పేరు అయితే వచ్చేసి పటుక్ సాయ్. ఇది ఒక స్పెషల్. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఈ లావోస్ దేశంకి వచ్చినప్పుడు చాలామంది టూరిస్టులు అయితే వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు. దీని పేరు అయితే పటుక్ సాయ్. మనం కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాం. ఒక మోనుమెంట్ లాగా ఉంది ఇదైతే, చూడొచ్చు. చూడండి, పేరు అయితే పటుక్ సాయ్ పార్క్. దీన్ని అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడైతే. ఫ్రెండ్స్, ఇక్కడ లావోస్ దేశంలో ఈ యొక్క స్మారక చిహ్నం గురించి ఇంపార్టెన్స్ ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన లావోస్ సైనికులు, ప్లస్ ఇంకోటి ఏంటంటే 1949 ఫ్రాన్స్ నుండి జరిగిన యుద్ధంలో మరణించిన ఈ యొక్క లావోస్ సైనికుల జ్ఞాపకార్థం దీన్ని అయితే అంకితం చేశారు. సో ఇది యొక్క సైనికుల జ్ఞాపకార్థం దీన్ని అయితే అంకితం చేశారు ఈ యొక్క మోనుమెంట్. ఇది చూడండి, లావోస్ దేశంలో ఈ యొక్క చూసుకోవచ్చు మెయిన్ సెంటర్లో సర్కిల్ మధ్యలో ఉంది. ఇది చూసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి పటుక్ సాయ్. చూడండి, ఇప్పుడే పబ్లిక్ అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయారు. చూడండి దీని డిజైనింగ్ ఎట్లా ఉందో. మొత్తానికైతే సర్కిల్ దగ్గర, మెయిన్ సర్కిల్లో ఉంది ఇది. లావోస్ దేశంలో పటుక్ సాయ్ స్మారక చిహ్నం ఇది, చూడొచ్చు. నాకు తెలిసి ఇంకొంచెం ఎండ తగ్గినాక అయితే జనాలు అయితే బాగా వస్తారనుకుంటా. ఇంకా పబ్లిక్ అయితే ఇంకా బాగా రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయారు. సరే చూడండి, ఈ యొక్క లావోస్ సైనికులకు అంకితం చేశారు ఇదైతే. దీని సరౌండింగ్స్ చూడొచ్చు. లావోస్ దేశంలో ఉన్న దట్ లువాంగ్ మ్యూజియం. ప్రజెంట్ అయితే మనం ఇది చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇదంతా సరౌండింగ్స్ ఒకసారి చూసుకోండి. దట్ లువాంగ్ మ్యూజియం లావోస్ దేశంలో. ఫ్రెండ్స్, ఈ లావోస్ దేశంలో ఇక్కడ చూడండి బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ చాలా లుకింగ్ అయితే బాగుంది కట్టడం. సరౌండింగ్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, చాలా ప్రశాంతమైన వెదర్. లావోస్ దేశంలో ఈ బుద్ధిస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి, ఆ చెట్టు కింద కూడా విగ్రహాలు బాగుంది. ఇక్కడ వీళ్ళ కట్టడాలు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. మొత్తం సరౌండింగ్స్ అంతా ఇది ఒక చిన్న పార్కు లెక్క ఉంది ఇదంతా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దట్ లువాంగ్ స్తూప. ఒకసారి చూడండి, కట్టడం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూపిస్తా మీకు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఏమో మ్యూజియం, అక్కడ సైడ్ ఏమో బుద్ధిస్ట్ టెంపుల్, ఇక్కడనేమో స్తూపం అంట. వీళ్ళ కట్టడం ఒకసారి చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది, బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న కింగ్ పేరు ఏంటంటే సిత్త తిరాత్. ఇక్కడ చూడొచ్చు ఈయన స్టాచ్యూ. ఈ యొక్క పార్క్ మధ్యలో నిర్మించారు మొత్తం స్టాచ్యూని అయితే. కింగ్ సిత్త తిరాత్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తుంది అయితే నేషనల్ అసెంబ్లీ ఆఫ్ లావోస్. ఇది లావోస్ దేశం యొక్క అసెంబ్లీ. ఇక్కడ మీరు చూస్తున్నది. ఇక్కడ మనం అక్కడ చూసుకున్నట్టయితే దట్లువాంగ్ పార్క్ ఉన్నది, టెంపుల్ ఉంది. ఈ ఏరియాకి వస్తే 4-5 ప్లేస్లు అయితే కవర్ అయినాయి. అలాగే ఇక్కడ రోడ్డు మీద మొత్తము కూరగాయలు అండ్ ఫ్రూట్స్, చిన్న కూరగాయల మార్కెట్ లాగా ఉంది ఇక్కడనైతే రోడ్డు మీద. చూడండి ఒకసారి సరౌండింగ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లౌడ్స్తోని. ఇక్కడ చూడవచ్చు ఈ ఏరియా సరౌండింగ్స్ అంతా. రోడ్ సైడ్ అంతా కూరగాయలు, పండ్లు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడనైతే. ఈవినింగ్ పూట చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, ఏరియా బాగుంది. లావోస్ దేశం వియాంటెన్ క్యాపిటల్. ఇది క్యాపిటల్ సిటీలో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే మన స్కూటీలో ఒక 3 లీటర్ల పెట్రోల్ కొట్టించిన. సో ఇక్కడ లీటర్ వచ్చేసి 35,410 కిప్పులు చూసుకోవచ్చు. ఈ యొక్క లావోస్ కిప్పులు 1,06,230 అయింది 3 లీటర్ల పెట్రోల్కు మన స్కూటీకి.